హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 టెస్ట్లో 14th ఆగస్ట్ 2018 షిఫ్ట్ 2లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్, ద గివెన్ గ్రాఫ్ షోస్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ బైక్స్ అండ్ టోటల్ వెహికల్స్ ఇన్ థౌజండ్స్ ఫర్ 6 months in 2017 ఇన్ సిటీ ఎక్స్. సో ఈ ఇచ్చిన గ్రాఫ్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ బైక్స్ అండ్ టోటల్ వెహికల్స్ డేటా ఇచ్చాడు. అది 6 monthsకి 2017లో 6 monthsకి ఇచ్చాడు. సిటీ ఎక్స్కి సంబంధించింది. సో ఇక్కడ నోట్ ఇచ్చాడు. ఇన్ ది చార్ట్ ద ఫస్ట్ నెంబర్ రిప్రజెంట్స్ బైక్స్. ఫస్ట్ నెంబర్ అంటే ఈ గ్రే కలర్లో ఉన్నాయి. గ్రే కలర్లో ఉన్నాయి అంటే 21, 15, 20, 17, 28 అవి ఏమో బైక్స్ గురించి. సెకండ్ రిప్రజెంట్ టోటల్ వెహికల్స్ అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయేమో టోటల్ వెహికల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ది గివెన్ డేటా ఇన్ మార్చ్ 2017, ఈ డేటా అంతా 2017కి సంబంధించింది. ఇందులో 6 monthsలో మార్చ్ ఒకటి. సో మార్చ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ అదర్ దాన్ బైక్స్ రిజిస్టర్డ్ ఈజ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే అందులో బైక్స్ కూడా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని మార్చిలో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని రిజిస్టర్ అయినాయి బైక్స్ కాకుండా అని అడుగుతున్నాడు. సో మార్చిలో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని 25 మైనస్ టోటల్ బైక్స్ ఎన్ని బైక్స్ 15. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 10. బట్ ఇక్కడ ఇవి ఇంట్లో ఉన్నాయి థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి 10 అంటే 10,000. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ శాండ్ టు గ్రావెల్ ఇన్ ఎ మిక్స్చర్ ఈజ్ 7:8 while that between gravel and cement is 6:7. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది శాండ్ టు మిక్స్చర్ అని అడుగుతున్నాడు. సో శాండ్ టు గ్రావెల్ రేషియో ఇచ్చాడు. శాండ్ టు గ్రావెల్ రేషియో ఇచ్చాడు 7:8 అంట. నెక్స్ట్ గ్రావెల్ టు సిమెంట్ ఇచ్చాడు. సో గ్రావెల్ టు సిమెంట్ ఇచ్చాడు. సో శాండ్ టు గ్రావెల్ అంతా 7:8. గ్రావెల్ టు సిమెంట్ 6:7. ఓకే. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, శాండ్ టు సిమెంట్ కనుక్కోమన్నాడు. శాండ్ టు సిమెంట్ ఇక్కడ 2 ఉంది. శాండ్ టు సిమెంట్ కనుక్కోమన్నాడు. సో ఇది శాండ్ అండ్ ఇది సిమెంట్ కాబట్టి ఇక్కడ ఇటు సైడ్ 8 రాసుకోవాలి అండ్ ఇటు సైడ్ 6 రాయాలి. సో బోత్ అన్ని మల్టిప్లై చేస్తే 6 7s 42, 8 6 48 and 8 7s 56. మనకి 48తో పని లేదు ఎందుకంటే వాడు ఈ రెండింటిని కనుక్కోమన్నాడు కాబట్టి 48తో పని లేదు. సో ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే 14 3s 14 3s 14 3 42 అండ్ 14 4 56. సో 3:4 ఆన్సర్. సో శాండ్ టు సిమెంట్ రేషియో అంతా 3:4. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ ఆఫ్ 1111. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు 11,111కి స్క్వేర్ రూట్ ఎంతో కనుక్కోమన్నాడు. సో ఈ టైప్లో వచ్చినప్పుడు అంటే అన్ని 1లు వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది, ఒక ట్రిక్ ఉంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1s 5 ఉన్నాయి. సో 5 1s ఉన్నాయి కదా. సో 5 దీనికి 2 sides, లెఫ్ట్ సైడ్ అండ్ అలాగే రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ డిక్రిమెంట్ అవుతుంది
అండ్ అలాగే రైట్ సైడ్ డిక్రిమెంట్ అవుతుంది. అలా 1 వరకు డిక్రిమెంట్ అవుతుంది. సో 3, 2, 1. సేమ్ ఇది కూడా అంతే. 3, 2, 1. సో ఆన్సర్ ఎంత? 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1. ఆప్షన్ డి. ఫర్ సపోజ్ ఇదే మనకి చూడండి, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 11 దగ్గర నుంచే కదా స్టార్ట్ అయ్యేది. 11 స్క్వేర్ చూద్దాం. 11 స్క్వేర్కి ఎంత? ఎన్ని వన్లు ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి. సో 2 డిక్రిమెంట్ ఇట్ సైడ్ 1 అండ్ ఇట్ సైడ్ 1. 11 స్క్వేర్ అంటే 121 కదా. నెక్స్ట్ చూడండి, 111 స్క్వేర్ చూద్దాం. సో ఎన్ని ఉన్నాయి? వన్స్ 3 ఉన్నాయి. సో 3 రైట్ సైడ్ డిక్రిమెంట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా డిక్రిమెంట్ టిల్ 1 వరకు. సో ఇది 111 స్క్వేర్కి. సేమ్ 1111 కూడా అంతే. 4 వన్స్ ఉంటాయి కాబట్టి 4 రైట్ సైడ్ 1 వరకు డిక్రిమెంట్ చేయాలి అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 1 వరకు డిక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. Arjun and Anurag complete a job in 6 days and 7 days respectively. They worked together and earned a total of 780 rupees. Find Arjun's share in this amount in rupees. So Arjun ఏమని అనుకున్నాం? సో అర్జున్ ఒక్కడే ఒక పనిని 6 డేస్లో కంప్లీట్ చేయగలడు. అండ్ అనురాగ్ ఒక్కడే అదే పనిని 7 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 42. సో ఇది వాళ్ళకి ఇచ్చిన టైం. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే 42/6 అంటే 7. ఇది 6 అవుతుంది. సో ఇది ఎఫిషియన్సీ. ఇక్కడ ఏం అడుగుతున్నారు? దే వర్క్ టుగెదర్ అండ్ ఎర్నడ్ 780 రూపీస్. సో ఎంత మొత్తం 13. మొత్తం 13 కదా. 13 పార్ట్స్కి 780 రూపీస్ ఎర్న్ చేశారు. అయితే ఫైండ్ ది అర్జున్ షేర్ ఇన్ దిస్ అమౌంట్. అర్జున్ షేర్ ఎంత రావాలి? 7 పార్ట్లు రావాలి. మొత్తం 13 పార్ట్ల పనిలో 7 పార్ట్ల పని అర్జున్ చేశాడు కాబట్టి. సో 13 వన్స్ 13 6. సో 6 7 0 42. 0 ఉంది కాబట్టి 0. 420 రూపీస్. సో అర్జున్ షేర్ ఎంత? 420 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. Kamer gained 16% on the resale of a used stereo. If he purchased the item for 1500, how much did he sell it for? ఓకే, కమర్ అనే ఒక అతను ఒక వస్తువుని, అంటే స్టేరియో అనే వస్తువుని రీసేల్ చేశాడు. అంటే ఆయన ఆల్రెడీ ఒక దగ్గర కొని ఇంకో దగ్గర అమ్మేశాడు. అయితే అప్పుడు అతనికి ప్రాఫిట్ 16% వచ్చింది. ఇఫ్ హీ పర్చేస్డ్ ద ఐటమ్, వాడేమో 1500 కొన్నాడు. 1500 కొన్నాడు. అంటే ఇప్పుడు 100%. 100% 1500. వీడికి 16% ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ 16% కనుక్కుందాం. ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కుందాం.
ఎంత అవుతుంది? 2 zeros, ఇటు 2 zeros పోతే 16 15s. 16 15s అంటే 15 15 225, 225 plus 15, 225 plus 15 అంటే 235, 240. సో 16% 240. 16% 240 అంటే మనకు 116% కావాలి. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదిగా 0 4 7 1. సో 1740. ఆప్షన్ సి. ఓకే, 1740 రూపాయలకి దాన్ని అమ్మేశాడు. సో సెల్లింగ్ ప్రైస్ 1740 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. Roshan's present age is 3 years less than 1.5 times that of Usha's. 12 years ago, Usha's age was 3 years more than half of Roshan's age. What is Roshan's present age? సో ఇక్కడ రోషన్స్ ప్రెసెంట్ ఏజ్ అంటున్నాడు అండ్ ఉషాస్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం. అప్పుడు రోషన్ ఏజ్ ఎంత అయితే? రోషన్ ఏజ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? రోషన్స్ ప్రెసెంట్ ఏజ్ ఇస్ 3 years లెస్ దాన్ 1.5 times దట్ ఆఫ్ ఉషా అన్నాడు. సో ఉషా ఏజ్ ఎంత? ఎక్స్. 1.5 times అంటే 1.5 ఇంటూ ఎక్స్. 1.5 ఇంటూ ఎక్స్. 1.5 times ఎక్కువ మరియు 3 years లెస్ దాన్ అన్నాడు అంటే -3. ఓకే, ఇది ఉషాస్ ప్రెసెంట్ ఏజ్ అండ్ ఇది రోషన్స్ ప్రెసెంట్ ఏజ్. సో 12 years ago అంటున్నాడు. 12 years ago ఉషాస్ ఏజ్ వాజ్. సో ఉషాస్ ఏజ్ అంటున్నాడు. ఉషా ఏజ్ ఎంత? ఎక్స్. 12 years అంటే ఎగో అంటే ఎక్స్ మైనస్ 12. ఎక్స్ మైనస్ 12. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 years more than half of రోషన్స్ ఏజ్. రోషన్స్ ఏజ్ ఎంత? 1.5 ఎక్స్ మైనస్ 3. -3. ఇందులో హాఫ్ అంటున్నాడు. ఇందులో హాఫ్ అంటే బై 2. సో దీన్ని 1/2గా రాసుకోవచ్చు. బై 2. 3 years later. 3 years more అంటున్నాడు. ఓకే, 1 minute. 12 years ago ఉషాస్ ఏజ్ వాజ్ 3 years more దెన్ హాఫ్ ఆఫ్ రోషన్స్ ఏజ్. ఇది 3 years more అంటే ఇక్కడ one minute. 12 years ago Usha's age was 3 years more. Usha's age was 3 years more than half of the Roshan's age. సో 3 years more అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం మైనస్ చేయాలి. ఇది ఉషాస్ ఏజ్ మోర్ కాబట్టి రోషన్స్ ఏజ్ 3 years లెస్సే కదా ఉండేది. ఓకే, సో వాట్ ఈజ్ రోషన్స్ ఏజ్ ఇన్ ఇయర్స్? ఓకే, రోషన్స్ ఏజ్ కనుక్కోవాలి మనం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే రోషన్ ఏజ్ వస్తుంది. సో ఈ 2 తీసుకొని వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 2x minus 24 is equal to 1.5 x minus into minus plus 6.
సో ఇది ఇటు పక్కకి వస్తే ఓకే, దీన్ని ఇలా ట్రై చేసి చూద్దాం. 1 minute. So Usha's present age x to minus 12 years. 12 years ago అన్నాడు కాబట్టి minus 12 years. 12 years ago Usha's age was 3 years more. 3 years more అన్నాడు కాబట్టి +3 రాద్దాం. Is equal to half of Roshan's age. Half of Roshan's age. Roshan's age కంటే 3 years. Half age కంటే 3 years. So 1.5 x minus 3 by 2. సో ఈ 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 2x minus 12 2 24 plus 3 2 6 is equal to 1.5 x minus 3. సో ఇది ఇటు సైడ్ వస్తే 1/2x అవుతుంది. 1/2x is equal to ఇది 18 కదా, -18 ఇటు వస్తే +18 3 +18 -3 ఎంత 15. సో ఈ 2 ఇటు సైడ్ వస్తే x is equal to 30 అవుతుంది. x is equal to 30. సో x is equal to 30 అంటే ఉషా సేజ్ 30 అయితే రోషన్ సేజ్ ఎంత 30 ఇంటూ 1.5 15 3 45 450 అంటే పాయింట్ ఉంది కాబట్టి 45 minus 3 42. సో ఆప్షన్ డి రోషన్ సేజ్ 42. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The angle of depression of the foot of a building from the top of a tower 30 meters away is 30 degrees. How high is the tower? So the angle of depression of the foot of the building. Foot of the building. So ఇది బిల్డింగ్ అనుకుందాం అనుకో. ఫూట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏమైంది, ఇది ఇది ఫూట్ ఆఫ్ ది బిల్డింగ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఒక మనిషి చూస్తున్నాడు టాప్ ఆఫ్ ది టవర్. టవర్ ఇది ఎక్కడ ఉంది అనుకుందాం, టవర్ ఇది టవర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి చూస్తున్నాడు 30 degrees యాంగిల్తో చూస్తున్నాడు. ఓకే, ఈ బిల్డింగ్ ఫుట్ దగ్గర నుంచి టవర్ ఎంత దూరం ఉందంట 30 meters. టవర్ 30 meters అవేనే కదా. ఓకే, ఇది 30 meters. అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత కనుక్కోమంటున్నాడు. అయితే ఇది ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఇదంతా ఇది 30 degrees. సో ఇది 30 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 90. ఆటోమేటిక్గా ఇదంతా ఇది 60 degrees. సో 60 degrees అంటే tan. మనది ఇది కావాలి కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ కదా. సో tan 60 అంటే √3. √3 is equal to ఆపోజిట్ బై అడ్జసెంట్.
ఆపోజిట్ ఎంత 30. అడ్జసెంట్ మనకు తెలియదు, సో అడ్జసెంట్ ఏ అనుకుందాం. సో ఏ ఇటు తీసుకొని వచ్చి √3 ఇటు తీసుకొని వస్తే 30/√3 అయింది. √3. సో 30/√3 వాల్యూ ఎంత? 10√3. 10√3. ఓకే. సో ఆప్షన్ ఈజ్ టవర్ హైట్ ఎంత? 10√3 meters. Option C. Next question. Tapan, Ravi and Triksha shared a cake. Tapan had 1/4 of it, Triksha has 2/3 of it, and Ravi had the rest. What was Ravi's share of the cake అంటున్నాడు. సో కేక్ మొత్తం 1 ఉందనుకున్నాం. కేక్ మొత్తం 1 part అనుకుంటే దాన్ని ముగ్గురు పంచుకున్నారు. తపను, రవి అండ్ త్రిక్ష పంచుకున్నారు. సో తపన్ 1/4 తీసుకున్నాడు. ఆ 1లో 1/4 పార్ట్ తపన్ తీసుకున్నాడు. అండ్ త్రిక్షనేమో 2/3 పార్ట్ తీసుకుంది. మిగిలింది రవి తీసుకున్నాడంట. రవి తీసుకున్నంత మనకు తెలియదు కాబట్టి x. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇటు పక్కకు పంపిస్తే మైనస్ అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ దీనికి డినామినేటర్ 12, 4 3s are 12 కాబట్టి 12, అండ్ 3 4s are 4, 3 4s are 12, 4 2s are 8. సో ఇది 4/12 అయింది. 4/12 అంటే 4 1s 4 3s అంతే కదా. 4 3s are 12, 3 సారీ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తప్పు చేసాం. ఇది 4 3s are కదా. 4 3s are 12 అంటే 3 1s are 3, అండ్ ఇది 4 2s are 3 4s are 12 కాబట్టి 4 2s are 8. సో 3 + 8, సో 3 + 8 11, 11/12. సో 1 దీనికి ఇది కూడా 12, డినామినేటర్ 12/1 కాబట్టి 12. ఇది 12 - 11 ఈజ్ ఈక్వల్ 1/12. సో రవి షేర్ ఎంత? 1/12 పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The area of the base of a cone is 64 pi centimeter square, while its slant height is 17 centimeters. This cone is remolded to obtain a solid sphere. The radius of this sphere will be అని అడుగుతున్నాడు. సో ఒక కోన్ ఉంది. ఆ కోన్ యొక్క బేస్ అంటే ఇది. ఈ బేస్ యొక్క ఏరియా ఇచ్చాడు. అండ్ ఈ స్లైట్ ఉంది కదా, ఇది స్లైట్ అంటారు. సో దీని యొక్క లెంత్ ఇచ్చాడు అంటే హైట్. దీని ఏరియా ఇచ్చాడు. ఓకే, అయితే మనం దీన్ని కనుక్కోవాలి కదా, కనుక్కోవచ్చుగా. అండ్ ఇది అండ్ రేడియస్ కనుక్కుందాం. సో ఇది ఏరియా ఫార్ములా ఏంటి? πr². సర్కిల్ ఏరియా ఫార్ములా πr² కదా. πr². πr² ఎంతనిచ్చాడు? 64 pi అని ఇచ్చాడు. 64 pi. సో రేడియస్ కనుక్కోవాలంటే ఈ పై క్యాన్సిల్. r² = 64 అంటే r = 8.
8 8 0 కదా 64. సో r ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి బేస్ తెలుసు అండ్ హైపోటెనస్ తెలుసు. సో ఈ హైట్ కనుక్కోలేమా? సో ఫార్ములా ఏంటి? h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్. 8 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్. సో 8 8 is 64. 17 7 is 329. So 300, 360, 380, 389, 390, 396. 396 or 395. 1 minute. So 9, 4 and 10, 13. 17 there and 369. 17 17s. 17 17s. 17 7 119. 11 17 ones. 17 10 and 27 28. So right ఇది 2289. Okay. So 64 plus 289. So 13. Oh shit. ఇంత నాటి నుంచి రావట్లేదు అనుకుంటున్నా. సో ఇది హైపోటెనస్. సో 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కదా మనం వేయాల్సింది. 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. 8 స్క్వేర్ మైనస్ h కదా. మైనస్ h స్క్వేర్. సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 square minus 17 square plus 8 square. 17 square అంటే 289. 289 plus 64. 280 plus 60 అనుకుందాం. 280 plus 60 300 340 340 and 9 349 349 plus 4 400 403. సో ఇది 15 అయింది. 225. 225 అవుతుంది. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? సో ఇది హైట్ అయితే 15 అవుతుంది. ఇవి పైథాగోరియన్ డ్రీమ్ ప్లేట్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏ2 అంటే ఏబిసి అనుకుందాం అనుకో. ఈ ఏబిసిలో ఏ2 వాల్యూస్ తెలిసినా కానీ మూడో వాల్యూ మనం తెలుసుకోవచ్చు పైథాగరస్ థియరం వేసి.
బట్ ఈ 2 వాల్యూలు ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి థర్డ్ వాల్యూ చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఒక 2 వాల్యూలు 3, 4 అయినాయి అనుకో. ఆటోమేటిక్‌గా ఫోర్త్‌ది థర్డ్‌ది 5 అయిద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ 6 అండ్ 10 అయినాయి అనుకో. మనకి ఏ తెలుసు, సి తెలుసు అనుకో. అప్పుడు బి 8 అయిద్ది. ఇలాగా ఫిక్స్డ్‌గా ఉంటాయి. అవి నేర్చుకోవాలి. సో ఇక్కడ 18, 17 ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా థర్డ్‌ది 15 అవుతది. సో అప్పుడు 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ వేస్తే అప్పుడు 225 వస్తది. సో 15 ఆన్సర్. ఓకే. ఇప్పుడు మనకి ఆర్ తెలుసు, హెచ్ తెలుసు, అలాగే ఈ స్లాంట్ హైట్ కూడా తెలుసు. సో ఈ కోన్ని రీమోడల్ చేస్తే అది సాలిడ్ స్పియర్ లాగా అయిందంట. అయితే రేడియస్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోమంటున్నాడు. సో కోన్ ఏరియా ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్. అండ్ స్పియర్ ఫార్ములా, స్పియర్ వాల్యూమ్ ఫార్ములా r/3 4/3 పై ఆర్ క్యూబ్. సో ఈ పై క్యాన్సిల్. ఈ 3 కూడా క్యాన్సిల్. సో ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4r క్యూబ్ మిగులుతుంది. ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ అంటే ఎంత? 8 కదా, అంటే 64. హెచ్ ఎంత? హెచ్ 15. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4r క్యూబ్. ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో 4 1s 4 16s 15 15s 225 225 plus 15 225 plus 15 235 240. సో ఇది 240 is equal to r cube. సో దీన్ని 240గా రాసుకోవడం కంటే మనం 16 into 15గా రాసుకోవడం బెటర్. అప్పుడు మనం క్యూబ్ని తీసుకొని వస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 into 15. అప్పుడు ఆర్ ఎంత అయింది? మనం 16ని 2 into 2 into 2గా రాసుకోవచ్చు. క్యూబ్ ఇట్ సైడ్ వస్తే క్యూబ్ రూట్ అవుతుంది కదా, అంటే 8 into 2గా రాసుకోవచ్చు. 8ని 8 క్యూబ్ రూట్ ఎంత? 2. సో 2 root 2 into 15. ఇది క్యూబ్ రూట్. 15ని క్యూబ్ రూట్ 15. 15ని ఎలా రాసుకోలేం కదా. సో 2 into 2 క్యూబ్ రూట్ ఆఫ్ 30. r is equal to 2 cube root of 30. Option A. Next question. The average marks obtained by Raghav in 12 tests is 24. Zubeda has maintained an average of 23 so far but has taken only 9 of the tests. If each test is out of 30, at least how much must Zubeda score in any one of the remaining 3 tests to still have a chance to match Raghav's performance? Okay, so
రాఘవ్కి 12 టెస్టులు రాస్తే దాంట్లో యావరేజ్ 24 వచ్చింది అండ్ జుబేదాకి 23 వచ్చింది కానీ ఆమె 9 టెస్టులే రాసింది. ఓకే, అయితే వాళ్ళిద్దరికి వచ్చిన టోటల్ మార్క్స్ కనుక్కుందాం ఫస్ట్. సో యావరేజ్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇచ్చాడంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టెస్టే కదా. సో 12 ఇంటూ 24, 12 ఇంటూ 24 ఎంత? 12 4 సార్ 48, 12 2 24, 24 2 24 4 28. నెక్స్ట్ జుబేదా చూస్తే 9 ఇంటూ 23, 9 3 0 27, 9 2 0 18 అంటే 20. సో డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 81. సో ఈ 81 మార్క్స్ గెయిన్ చేయాలంట జుబేదా. ఎలాగా? ఒకవేళ 10th అండ్ 11th టెస్ట్ అండ్ 12th టెస్ట్ రాస్తే ఆమె రాఘవ్తో ఈక్వల్ అవ్వాలి. అంటే 81 మార్కులు రావాలి ఈ మూడిటి మీద. అప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు? ఇఫ్ ఈచ్ టెస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ 30, అట్లీస్ట్ హౌ మచ్ మస్ట్ జుబేదా స్కోర్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది రిమైనింగ్ 3 టెస్ట్. సో 2 టెస్ట్లో ఆమెకి 30 మార్క్స్ వచ్చేసినాయి అంట. ఇందులో 30 వచ్చినాయి అండ్ అలాగే ఇందులో కూడా 30 వచ్చినాయి. సో 12th దాంట్లో ఎంత రావాలి? ఎంత వస్తే అప్పుడు ఆమె 81కి రీచ్ అయింది. సో 30 30 60 కాబట్టి 60 + 21 81. సో 21 మార్క్స్ వస్తే సరిపోద్ది. సో ఆన్సర్ 21. నెక్స్ట్ క్వశ్చన్. Rahi deposits 600 in bank that promised 8% simple interest per annum. If Rahi kept the money with the bank for 5 years, she will earn an interest. సో ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. 8% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 5 ఇయర్స్కి ఎంత? 8 5 40, 8 5 40. ఈరోజు మౌస్ లేదు అందుకనే కొంచెం హార్డ్గా ఉంది టచ్ ప్యాడ్ మ్యాచ్ చేయాలంటే. 8 5 40. సో 40% ఎంత? 600లో 40%గా మనం కనుక్కోవాల్సింది. 10% 60 అంటే 40%. 10% 60, 40% ఎంత? 6 4 24, 240. సో 5 ఇయర్స్కి 8% సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 240 రూపీసే కదా ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ per annum, a sum of money becomes 300 in 2.5 years. వాట్ వాజ్ ది సమ్ ఇన్వెస్టెడ్ అంటున్నాడు. సో 2.5 years సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం 8% అంట. సేమ్ ఇందాట్లాగే 8%. ఎన్ని ఇయర్స్కి? 2.5. 2.5 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 2 2 4, 4 + 1 5, 5/2. సో 5/2 అంటే 8 5 40/2, 40/2 అంటే 20%. సో 20%. ఇప్పుడు ఇదెంత? సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 100 + 120% అంటే 120%. 120% 300 అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. 300 అంటే 100% ఎంత? సో ఇక్కడ 20% తీసేస్తే 100% కదా. సో ఈ 0 3 4s అండ్ 3 10s అండ్ 4 1s 4 25s, 25 10s 250. Option D. Next question. From the top of a platform, the angle of elevation of tower was 30 degrees. The tower was 45 meters high
and the horizontal distance between platform and the tower was 40 root 3 meters. What was the height of the platform అని అడుగుతున్నాడు. సో ఇది గ్రౌండ్ అనుకుందాం. అసలు ఇది మౌస్ మాత్రం ఈరోజు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఓకే, ఇది గ్రౌండ్ అనుకుందాం. ఈ గ్రౌండ్ మీద నుంచి ఒక టవర్ ఉంది. ఓకే, అండ్ ఇదేమో ప్లాట్ఫామ్ హైట్. ఈ ప్లాట్ఫామ్ హైట్ దగ్గర నుంచి టవర్ ఒక ఎండ్ని చూస్తున్నాడు. ఎంత డిగ్రీస్? 30 degrees ఎలివేషన్తో. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి టవర్ దగ్గరికి డిస్టెన్స్ ఇచ్చాడు 40.3 meters అంట. అండ్ టవర్ హైట్ ఇచ్చాడు. టవర్ హైట్ అంటే టోటల్ హైట్. ఇది కదా టవర్ హైట్ అంటే 45. సో ప్లాట్ఫామ్ హైట్ కనుక్కోమంటున్నాడు. సో ఈ టవర్ హైట్లో ఇది కనుక మనకు తెలిస్తే ప్లాట్ఫామ్ హైట్ వచ్చినట్టేగా. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 degrees, 30 degrees, సో ఇది 60. సో tan 30 is equal to tan 60 is equal to root 3. Root 3 is equal to opposite by adjacent. Opposite ఎంత 40 root 3 by adjacent ఎంత adjacent 45. Adjacent 45. ఇది root 3 కదా. ఇది క్యాన్సిల్. సో 40 by 45. 1 minute. సో 5 8s 5 9 అనుకున్నాము. కాదు, ఇలా కాదు. ఓకే 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 సారీ. మనకి ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ అంటే ఇంతవరకే కదా. ఇంతవరకు ఎంతో మనకు తెలియదు. సో ఎక్స్ కదా. సో ఈ రూట్ 3 క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. సో అప్పుడు దీని లెంత్ ఎంత? టోటల్ లెంత్ ఎంత? 45. టోటల్ లెంత్ మైనస్ ఈ లెంతే కదా ఇది. సో 45 minus 40 5. సో ప్లాట్ఫామ్ హైట్ 5 meters. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C can complete a task together in 10 days. A and B would need 12 days if only two of work them, while B and C would take 20 days if only the two of them worked. If B alone work alone, how many days అని అడుగుతున్నాడు. సో A plus B plus C కి A plus B plus C ముగ్గురు కలిసి 10 రోజుల్లో చేయగలరు. అండ్ A plus B మాత్రమే 12 daysలో చేయగలరు. అండ్ B plus C మాత్రమే 20 daysలో చేయగలరు. అయితే B ఒకటే ఎన్ని రోజుల్లో చేయగలదు అని అడుగుతున్నాడు. సో LCM ఎంత? LCM 60. సో ఇది టైము. సో ఎఫిషియన్సీ ఎంత? ఇది 60, ఇది 6, ఇది 5 అండ్ ఇది 3. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2. సో B2 అయితే A ఎంత అయింది? A plus B 5 కాబట్టి B2 అంటే A 3 అవుతుంది. B2 అంటే C 1 అవుతుంది. సో A నేమో 3, B ఏమో 2
అండ్ సి ఏమో 1. ఓకే, అయితే టోటల్ ఎంత? టోటల్ వర్క్ 60. బి ఒకటే చేయాలి కాబట్టి బై 2. సో 60/2 అంటే 30 డేస్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పైథాగోరియన్ టెంప్లేట్? సో ఇందా చెప్పాను కదా, ఇది ఏబిసి. సో పైథాగరస్ థియరాన్ని సాటిస్ఫై చేసేది ఏది అని అడుగుతున్నాడు. 7, 9, 11, 8, 15, 17. సో ఇది 8, 15, 17. ఇందాక మనకి సేమ్ ఇదే వచ్చింది చూడండి ఇక్కడ. ఎన్నో క్వశ్చన్ అది? 9th ఇదిగో చూడండి, 8, 15, 17. ఓకే. మిగతా ఏది అవ్వచ్చు చూడండి. ఇక్కడ 3, 4, 5 ఉంటే అయ్యేది. ఓకే, వీటికి నేను షార్ట్ వీడియో చేస్తాను, అది చూడండి. వీటికి ఫార్ములాలు టెక్నిక్స్ ఏమి ఉండవు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడమే మనం. ఓకే, నెక్స్ట్, రామ్స్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్. 8 years ago. So Ram's father is twice as old as Ram. 8 years ago, the age of Ram's father was 2.5 times his age. What is Ram's current age అని అడుగుతున్నాడు. సో రామ్స్ ఏజ్ ఎక్స్ అనుకుందాం అనుకో, వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత? వాళ్ళ ఫాదర్ ఏజ్ 2x కదా. అంటే వీళ్ళ ఏజ్ రేషియో ఎంత? 2:1 రేషియోలో ఉన్నారు. 2:1 రేషియోలో ఉన్నారు. సో 8 years ఎగో అంటే -8 years ఎగో. బోత్ ఇద్దరికి -8 years ఎగోనేగా. 2.5 times హిజ్ ఏజ్. 2.5 అంటే 5/2నే కదా. 5/2. వాళ్ళ రేషియో ఎంత? 5/2. సో ఇది 5 అయింది అండ్ ఇది 2 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 2 2s are 4, 5 1s are 5. 5 - 4 1. సో 1 ఈజ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ 1 అయితే ఇది మొత్తం టోటల్ ఎంత? 2 + 1 3 కదా. 3 × 8. 3 8s are 24. సో 1 part ఎంత? 1 part 24. అయితే రామ్స్ కరెంట్ ఏజ్ అన్నాడు. రామ్ కరెంట్ ఏజ్ ఎంత? 1 part కాబట్టి 24 years. ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఏజ్ అడిగితే 28 2s are 48. వాళ్ళ ఫాదర్ ఏజ్ 48 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, pipe A and C can fill an empty cistern in 32 and 48 hours. సో pipe A 32 hours ఓ ట్యాంక్ని ఫిల్ చేస్తుందంట. అండ్ పైప్ సి ఏమో 48 hours ఫిల్ చేస్తుందంట రెస్పెక్టివ్లీ. వైల్ పైప్ బి కెన్ డ్రైన్ ది ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 24 hours. సో పైప్ బి ఏమో ఒక ఎంటీ సిస్టమ్ని 24 hours ఎంటీ చేస్తుందంట. సో ఈ మూడింటి ఎల్సిఎం ఎంత? 24, 32, 48 అంటే 8 పోద్ది కదా. 8 3s, 8 4s, 8 6. సో ఎల్సిఎం ఎంత అయింది? ఎల్సిఎం 96. సో ఎఫిషియన్సీ ఎంత అవుద్ది ఇప్పుడు? టైమ్ బై ఎల్సిఎం బై టైం కదా. 96/32 అంటే 36 3s 32 కదా. 32 3s అండ్ 48 అంటే 2s అండ్ 24 అంటే 6. 28 4. సో ఇది మైనస్, మిగతా 2 ప్లస్లు. ఇది డ్రైన్ చేస్తుంది కాబట్టి ఇది -4. సో టోటల్ ఎంత? 96. వీడేమన్నాడు 2/3. ఇవన్నీ అన్ని ఒకవేళ పూర్తిగా ఎంటీ అయింటే ఫిల్ చేయడానికి అండ్
ఎంటీ పూర్తిగా ఫిల్ అయి ఉందని ఎంటీ చేయడానికి. బట్ ఇక్కడ 2/3 ఫుల్ అంటున్నాడు. సో 93 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 1s 3 3s 3 2s 32 into 2 2 2s are 4 2 3s are 6 64. సో 64 hours పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 100 నెంబర్స్? సో మీన్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ 100 నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి, 0 కాదు, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే 0 దగ్గర నుంచి. సో స్టార్టింగ్ నెంబర్ 1 అండ్ ఎండింగ్ నెంబర్ ఎంత? 100/2 ఎంత? 2 101 అంటే 2 5s 10 0.5. సో 50.5 ఆప్షన్ ఏ. అదే ఒకవేళ హోల్ నెంబర్స్ అడిగితే 0 + 99 అవుతుంది. ఓకే, ఈ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 1 to 99 అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యాచురల్ నెంబర్ when divided by 4 5 6 or 7 leaves a remainder 3, in which case what is the smallest of the all such numbers అంటున్నాడు. సో ఒక నెంబర్కి ఈ 4 చేత భాగించబడితే అది రిమైండర్ 3 ఇస్తుందంట. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఈ 4 చేత భాగించబడాలంటే ఫస్ట్ దీని ఎల్సిఎం తెలుసుకోవాలి కదా మనం. సో 4, 5, 6, 7. సో 2 పోద్ది, 2 2 0 5 2 3 0 7. So 2 2s are 4, 4 5s are 20, 23s are 60, 67s are 42. So 420. LCM 420. సో రిమైండర్ ఎంత ఉండిద్ది? రిమైండర్ 3 ఉండిద్దంట. సో 423 ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 36 54 108 అని అడుగుతున్నాడు. సో ఇది ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే మంచిది. 36 12తో పోయిద్దా? ఓకే. 54తో పోయిద్దా? పాజిటివ్ తీసేయి. నెక్స్ట్ 18 36తో పోయిద్దా? ఓకే. 18 2s are 36, 18 3s are 54 అండ్ 18 6s are 108. సో హైయెస్ట్ నెంబర్ కాబట్టి 18 కాబట్టి 18. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్? సో ఇర్రేషనల్ అంటే స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్గా లేకుండా ఉండాలి. సో దీనికి స్క్వేర్ రూట్ ఉందా? 6 6 36, 36కి 7 7 49, 36కి సారీ 60 స్క్వేర్కి 70 స్క్వేర్కి మధ్యలో ఉండిద్ది. 60 స్క్వేర్కి ఇది నియర్లీ ఉంది. సో 36 100 కాబట్టి నియర్లీ ఉంది. 63 into 63 స్క్వేర్ ఇది. ఓకే, కావాలంటే చూడండి. 63. సో దీనికి షార్ట్ కట్ ఏంది? 3 3 9 0 6 6 36. ఓకే, నెక్స్ట్ క్రాస్ 6 3 18, 6 3 18, 18 + 18 36. సో 3 9 6 9. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇది చూడండి, 6 5 6 0. 6 5 6 0 అంటే 8 8s 64. సో 80కి 90కి మధ్యలో ఉండేది. 80కి చాలా నియర్లీ ఉంది. సో 81 అంటే 1s వస్తుంది. 2 అంటే సో 0 కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో బి, ఆన్సర్ బి పర్ఫెక్ట్ ఇర్రేషనల్. పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు దానికి. నెక్స్ట్ క్వశ్చన్, ది గివెన్ గ్రాఫ్ shows the distribution of minerals in the human body. Based on the given data, what is the ratio of the metal కాదు ఇది, metal ఇది. సో ఆఫ్ ది మెటల్ విత్
the second highest percentage of distribution to that with the second lowest percentage of the distribution in the human body. సో ఇక్కడ మినరల్స్ ఇచ్చాడు. హ్యూమన్ బాడీలో ఉండే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సోడియం వాటి పర్సంటేజ్ ఇచ్చాడు. అయితే ఈ బేస్డ్ ఆన్ ది డేటా వాడు ఏమడుగుతున్నాడంటే రేషియో కనుక్కోమన్నాడు. దేనికి? సెకండ్ హైయెస్ట్ పర్సంటేజ్కి అండ్ సెకండ్ లోయెస్ట్ పర్సంటేజ్కి. హైయెస్ట్ పర్సంటేజ్ 40 బట్ సెకండ్ హైయెస్ట్ అంటే 25 కదా. సో 25కి అండ్ సెకండ్ లోయెస్ట్ అంటే 18 బట్ సెకండ్ లోయెస్ట్ అంటే 9. సో 25:9. 25:9 క్యాన్సిలేషన్ పోదు. సో ఆప్షన్ ఏ. సో ఇది ఈరోజు క్వశ్చన్స్ అయితే. నెక్స్ట్ మనం 14th August 2018 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈరోజు నా దగ్గర మౌస్ లేదు. మౌస్ అది పాడైపోయింది, పగిలిపోయింది. సో రేపు క్లాస్కి నేను మౌస్ అరేంజ్ చేసుకుంటాను. ఇన్కన్వీనియన్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్ పేపర్ కూడా చూసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ప్యాటర్న్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.